హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అమ్మవారి కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పుడు అనుసరిస్తున్న విధానాలే కొనసాగించాలన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరి భాగస్వామ్యంతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు తలసాని. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఒక పవిత్రమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ అంటే ఇక్కడ కూడా అంతా వ్యవసాయం చేస్తుండే. బట్ ఆ సందర్భంలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఇక్కడ బల్కంపేట మాణిక్యాల ఎల్లమ్మ వారుగా అవతరించి ఈ రోజు కొన్ని కోట్లాది మందికి దేవతగా వచ్చే భక్తులు కూడా రేపు కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనగానే ఒక 10 రోజుల నుంచి మరి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు అమ్మవారిని రేపు కళ్యాణం చూడాలి, అదే విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, అదే విధంగా జిహెచ్ఎంసీ కానీ పోలీస్, వాటర్ వర్క్స్, ప్రధానంగా R&B పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. హెల్త్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ కానివ్వండి. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి చాలా మంది యువకులు కానీ పెద్దలు కానీ వారి యొక్క సహకారం, సింగిల్ ట్రస్టీ మరి వారి యొక్క